సే హాయ్ ఫ్రెండ్స్. చిన్న పెద్ద ఏదైనా కొని దాన్ని వాడి అది ఎలా ఉందో చూసేదాకా మనకు ఆత్రం ఆగదనమాట. ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలు టీవీలో చూసి ఇల్లు బొమ్మ అంటే ఈరోజు మా హస్బెండ్ కొనుక్కొచ్చారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. 700 పడింది. వాళ్ళ హ్యాపీనెస్ కూడా తీర్చాలి కదా. వాళ్ళు 100 అడిగితే 100 కొనికపోయినా ఏదో ఒకటి కొనిపెట్టాలి. లేకపోతే వాళ్ళు ఏదన్నా అడగాలన్న ఆశ కూడా వాళ్ళలో చచ్చిపోయిద్ది. పిల్లలకి గద్దిచ్చి భయపెట్టి చెప్పే కన్నా ఫ్రెండ్లీగా ప్రేమగా చెప్పాలి. నేనేదో వాళ్ళని ప్రేమగా చూస్తున్నాను కాదు, నేను కోపం వస్తే కొడతాను, తప్పు చేస్తే గద్దిస్తాను. వాళ్ళకి మంచి చెడు ఒప్పు తప్పు అనేది ప్రేమగానే చెప్పాలి. మనం చిన్నప్పుడైతే మన పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం కదా, వాళ్ళు మనతో కూర్చొని మాట్లాడవచ్చు కదా అని. మనం ఆ మిస్టేక్స్ ఇప్పుడు చేయకూడదు కదా, అందుకే చెప్తున్నాను. మనం ప్రేమగా వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన అమ్మ నాన్న ఆ పేరెంటింగే వేరండి. వాళ్ళకి ఎంత భయపడేవాళ్ళమో ఒక్కొక్కసారి తలుచుకుంటే నవ్వు వచ్చిద్ది, ఏడుపు వచ్చిద్ది. ఎందుకంటే మనం తిరిగి మళ్ళీ ఆ చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళలేం కదా. ఎందుకంటే అప్పుడు తన్నులు తిన్నా ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. పొద్దున్నే లెగాలి, పని చేయాలి, జాబ్కి వెళ్ళాలి, సంపాదించాలి అనే ఆలోచనలు అప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు లేచిన కాడి నుంచి ఉరుకులు పరుగుల జీవితం, అలాగే పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న జీతాలు. ఎక్కడో ఇద్దరు గొడవ పడితే ప్రపంచం అంతా ఎఫెక్ట్ అయినట్టు ఎవరో కొట్టుకుంటుంటే మనకి గ్యాసులు, సిలిండర్లు అన్నీ ఆగిపోతున్నాయి. ఎవరో ఇండియా వెనక్కబడిపోయిద్ది అంటున్నారు కానీ ఈ దెబ్బకి ఇండియా వెనకబడిపోవడం కాదండి, కోలుకునిద్ది, కొత్తగా ఆలోచించిద్ది. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడకుండా కొత్తగా కంపెనీలు వస్తాయి. మన పాతకాలంలో చిన్నప్పుడు బయోగ్యాస్ అని ఉండేది, మళ్ళీ అలాంటివి వస్తాయి అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ మీదే ఆధారపడకుండా మనకంటూ ఒక ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది కూడా ఒకందుకు మంచిగా అనిపించింది నాకు కూడా. కాకపోతే రేట్లు పెరిగిపోతాయి కానీ జరిగే ప్రతి చెడులోనూ పాజిటివ్ వెతుక్కోవాలి, తప్పదు. లేకపోతే బతకలేము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. పిల్లల్ని అలా డిప్రెషన్లోకి వెళ్ళనీయకుండా మనమే వాళ్ళని మోటివేట్ చేయాలి. మనకి ఎవరు ఇలా చెప్పేవాళ్ళు లేరు, మనమన్నా వాళ్ళకి చెప్పాలిగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ని చూస్తూనే ఉండండి. బాయ్. వీడియో ఎలా ఉందో మీ మెమరీస్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్.